అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యుఎస్ఏలో ఉంటున్న విదేశీయులపై ట్రంప్ సర్కారు ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసితులు కాలేరని అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో భారతీయ సంతతికి చెందిన లక్షలాది మంది వలసదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని వారాలుగా యుఎస్ ఇమ్మిగ్రేషన్ నియమాలను మరింత కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలోకి ప్రవేశించే, నిష్క్రమించే H-1B, F-1 గ్రీన్ కార్డ్ వీసాదారులను అమెరికా ఏజెన్సీలు గమనిస్తున్నాయి. ఆ వీసాలతో వారి చదువు, ఉద్యోగాల వివరాలను తనిఖీ చేస్తున్నాయి. ఇది వీసాదారుల సహనానికి పరీక్షగా మారుతుంది అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గ్రీన్ కార్డ్, H-1B హోల్డర్లకు ప్రయాణ సమయంలో వారి ఆధారాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. యుఎస్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులు గ్రీన్ కార్డ్ లేదా H-1B లేదా F-1 వీసాలను కలిగి ఉన్నారు. వీరు అమెరికాకు తిరిగి వచ్చే సమయంలో ఎంట్రీ పోర్ట్లో వారి ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. శాశ్వత నివాసితులు, చట్టపరమైన వీసాదారులు వారి నివాస స్థితి లేదా పని చెల్లుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ ఈ తనిఖీలు వారికి ఇబ్బందికరంగా మారాయి. ప్రపంచంలో 43 దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ఉండేందుకు లేదా వారి రాకను పరిమితం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసిన తరువాత ఈ విధమైన తనిఖీలు ముమ్మరం అయ్యాయి. అమెరికాలో చట్టాన్ని గౌరవిస్తూ పన్ను చెల్లించే భారతీయులకు ఎటువంటి ప్రయాణ నిషేధం లేదు, పరిమితులు లేదు. వారు మరింత జాగ్రత్తగా ఉండాలి అని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారు. గత కొన్ని వారాలుగా ఎంట్రీ పోర్ట్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ముమ్మర తనిఖీల కారణంగా ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఒక కథనంలో తెలిసింది. అమెరికాకు వెళ్లే వారి డాక్యుమెంటేషన్ పరిశీలన ఇప్పుడు పలు దశలుగా సాగుతోంది. దీంతో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి సమయాన్ని అధికారులు పొడిగిస్తున్నారు. గ్రీన్ కార్డ్, శాశ్వత నివాసితులు, H-1B అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు, F-1 విద్యార్థులు, వీసా హోల్డర్లు ప్రయాణ సమయంలో తమ చెక్లిస్ట్ను అందుబాటులో ఉంచుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.